హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి రైతు కూడా కొంతమంది మిర్చి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వారం 10 రోజులు ఆగేటోళ్ళు ఉన్నారు. అలాగే నాటుకున్న వాళ్ళు కూడా ఉండడం జరిగింది. మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసేటప్పుడు ట్రైకోడర్మా గురించి మనం చెప్పడం జరిగింది. మధ్యలో కూడా దాని గురించి వీడియో చేద్దామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా వీడియో లేట్ కావడం జరిగిందండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతుని వేధించే సమస్య, మెయిన్ సమస్య ఏంటంటే ఈ విల్ట్ అనే సమస్య ప్రధానంగా రైతుల్ని ఇబ్బంది చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే కొంతమందికి కాండం మచ్చ అనేసి, కొంతమందికి వేరుకుళ్ళు, కొంతమందికి బొడ్డేరు వ్యవస్థ అనేది లేకపోవడం, ఇట్లాంటి సమస్యల వల్ల రైతు చాలా నష్టపోవడం జరిగింది. ఇది పరిపేరు విధాలుగా అంటే పేర్లు వేరైనా కానీ ఈ డిసీజ్ అంతా కూడా ఇది ఫంగస్ వైరస్ అంటారు. అంటే ఫంగస్ సంబంధించిన బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుద్ది. దీనికి నిర్మూలన అంటూ వచ్చినాక నిర్మూలన అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ఇవి దానికి సంబంధించినవి రోటుకు సంబంధించినవి డ్రిప్ సిస్టంలో కానీ వాటర్ సాల్బుల్లో కలిపి మనం ఇచ్చుకోవడమే ఉంటుంది. అది ఖర్చు అనేది వేలాది రూపాయలలో మనకు కావడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చి 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. అయినా కానీ మనకు నష్టం అనేది తప్పదు. కంపల్సరీ తగ్గిద్దా అంటే అట్లా కూడా తగ్గే అవకాశాలు కూడా ఉండవు. దానికి సంబంధించి మనం ఈరోజు ఒక వీడియోని కంటెంట్ రూపంలో మనం చేయడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది చాలా వరకు యూజ్బుల్ అయిద్దని నేను అనుకుంటానండి. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఇది ట్రైకోడర్మా సూడోమోనాస్, దాని లక్షణాలు ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది దాని గురించి ఈరోజు వీడియో అండి. మనం ఇక్కడ మిక్స్ చేసుకోవడం జరిగింది. కొంత ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది కూడా వేసుకోవడం జరిగింది. ఇది ఎట్లా చేసుకోవాలనే దాని గురించి కూడా ఇప్పుడు కంప్లీట్గా మీకు కంటెంట్ రూపంలో నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది ట్రైకోడర్మా వచ్చేసి ఎకరానికి 1 కేజీ నుంచి ఒక 2 కేజీల వరకే మనం వాడుకోవాలంటే 2 కేజీలు అవసరం ఉండదు, కేజీ వరకే చేసుకోవాలండి. ఇది సూడోమోనాస్ అండి. మనం తెలిసింది లాస్ట్ వీడియోలో కూడా మనం చూపించడం జరిగింది. ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది ఈ 2 కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇది తీసుకోవడం వల్ల నేనైతే ఒక ఎకరానికి వచ్చేసి 2 కేజీలు చొప్పున వేసుకుంటాను. ట్రైకోడర్మా 2, సూడోమోనాస్ 2 వేసుకోవడం జరుగుతుంది. అంత అవసరం ఉండదు. కాకపోతే మాది కొద్దిగా బాడవ చేను అంటే పల్లం ఉంటుందండి, వాటర్ పట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కడెక్కడ ఉన్న ఫంగస్ సంబంధించిన బ్యాక్టీరియా మొత్తం కూడా చేనులోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ముందు 1 కేజీ ఎక్కువ వేసుకుందాం. 300 తోటి మనకు పోయేది ఏమి ఉండదు. ఇది వచ్చేసి కేజీ 150 నుంచి 120 ఆ మధ్యలో ఉండడం జరుగుతుంది. 150 కంపల్సరీ ఉండడం జరుగుతుంది. మనం 2 కేజీలు వేసుకోవడం వల్ల 2 కేజీలు ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల ఇంకొక 300 యాడ్ కావడం జరుగుతుంది. 300 టు 300 ప్లస్ 600 కావడం జరుగుతుంది. అదే కనుక మనం విల్ట్ వచ్చినాక 2,000 ఎక్కియచ్చు, 3,000 ఎక్కియచ్చు. ఎక్కించినా కానీ అది ఆగిద్దా దానికోసం వెయిట్ చేయడం జరుగుద్ది. వారం రోజుల సేపు తగ్గిందా తక్కువగలదు, ఇంకా ఆగిందా ఆగలేదా, ఇంకా వేరేది ఏమైనా ఎక్కియాలి. అప్పుడు రైతు వేలాది రూపాయలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందిలే ట్రైకోడర్మా పనిచేస్తుందా, సూడోమోనాస్ పనిచేస్తుందా అని ఒక చులకన భావనతో ప్రతి ఒక్క రైతు కూడా ఉండదు. తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా ఉండడం జరిగింది. అందుకని నేను ఇప్పుడు చాలా సంవత్సరాల సంది ఇట్లా మిక్స్ చేసి చల్లడం జరుగుద్ది చేనులో. కొంతమంది అప్పటికప్పుడు టెంపరీగా అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని చల్లడం జరుగుద్ది. మనం వచ్చేసి వారం 10 రోజులు, మ్యాక్సిమం 10 రోజులు అండి. ఇది 10 రోజులు కనుక ఇట్లా పశువుల పెంటలో బాగా మాగిన పశువుల పెంట అండి, చూసుకోవచ్చు. తడి కానీ ఏం కానీ లేదు. ఇట్లా అంటే రాలిపోవాలి. ఇది ప్లాస్టిక్ ఏది కూడా లేకుండా మొత్తం శుద్ధి చేసుకొని పక్కవ పెట్టుకున్న ట్రైకోడర్మా అండి. ఇందులో కనుక వేపపిండి కానీ ఏమి కూడా కలపకండి. ఇప్పుడు వేపపిండి సాధారణంగా మనకు వేపపిండి ఏ రసాయనాలు లేకుండా ప్యూర్గా వచ్చిందైతే పర్వాలేదు. ఇప్పుడు మార్కెట్లో దొరికేటి అన్ని కెమికల్ రూపంలో మనకు రెడీమేడ్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మన ఫుడ్ ఎట్లా తయారవుతుందో రెడీమేడ్గా ఇది కూడా ఈ వేపపిండి కూడా అట్లా రెడీమేడ్గా తయారవుతుంది. కనుక మార్కెట్లో దొరికే వేపపిండి మాత్రం అస్సలు కలపకండి. చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎరువులో వేపపిండితో పాటు ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ కలుపుకొని చేసుకోమని చెప్తారు, కానీ అస్సలు అట్లా కలపకండి. అట్లా కలుపుకున్నట్టయితే మనకు కంపల్సరీ అది ఫెయిల్ కావడం జరుగుతుంది, కంప్లీట్గా ఫెయిల్ కావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఒక రైతు కూడా మనం ప్రిఫర్ చేస్తే వేరే ఒక పర్సన్ వచ్చేసి వేపపిండి కలిపితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెప్తే ఆ రైతుకు అది బెడ్సి కొట్టి విల్ట్ స్టార్ట్ కావడం జరిగింది. మధ్యలో ఆ రైతుకు నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈజీ పద్ధతి ఇది. పశువుల పెంట ఫ్రీగా వచ్చేదే. ట్రైకోడర్మా ఒక 300, 600 అవుద్ది చెప్పిన విధంగా. ఈ టైప్లో కనుక మనం మిక్స్ చేసుకొని ఈ కలుపుకొని కనుక బెల్లం వాటర్ కలుపుకోవాలి కంపల్సరీ. బెల్లం వాటర్ ఎప్పుడైతే పైన చల్లుకుంటామో ఈ బ్యాక్టీరియా అంటే ట్రైకోడర్మా జీవశిలీంద్రం అండి, ఇది
ఒక గ్రామున్నర ఉంటుంది ఒక కేజీకి వచ్చేసి. ఇందులో వచ్చేసి సూడోమోనాస్ వచ్చి 1 గ్రాము ఉంటుంది, ట్రైకోడర్మాకి వచ్చేసి 1.5 అంటే 1 గ్రామున్నర ఈ ట్రైకోడర్మాలు ఉంటే 1 గ్రాము సూడోమోనాస్లో ఉండడం జరుగుద్ది. ఇవి గనక మనం బెల్లం వాటర్లో కనుక చల్లుకొని మిక్స్ చేసుకొని రోజుకొకసారి తిరిగేసుకుంటూ మనం దాన్ని మంచిగా చక్కగా మనం ఇట్లా నీడ పరిస్థితిలో ఉండాలి, బరకం కింద ఉండకూడదని. ఇప్పుడు ఈ తాటాకుల షెడ్ అండి, ఇది తాటాకుల షెడ్లో కనుక మనం ఉంచుకున్నట్టయితే ఎటువంటి ఎండ తగలదు. ఎండ తగలకుండా వారం రోజులు కనుక మనం దీన్ని కనుక ఒక జాగ్రత్తగా కనుక మనం ఉంచుకున్నట్టయితే ఇది కొన్ని లక్షల కణాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. 1 గ్రాము కాస్త కొన్ని వేల కేజీలతో సమానమైంది ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది. మన చేనుకు సరిపోయే విధంగా మనం ఈ పశువుల పెంటను చూసుకొని చల్లుకున్నట్టయితే మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. తద్వారా మనకేంటంటే ఈ ఏరుకు సంబంధించిన ఏవైతే కీటకాలు కానీ, పురుగులు కానీ, బ్యాక్టీరియా, ఫంగస్ కానీ ఏదైతే ఉందో ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా అనే కెమికల్ మిక్స్ చేయడం వల్ల ఒక కొత్త బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి వీటికి సంబంధించి మొక్క హాని చేసే ప్రతి ఒక్క దాన్ని కూడా ఏరేసి తినేయడం జరుగుద్ది. వాటిని చంపేసి దీని సంతతి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రైతులకు చెప్పొచ్చేది, ఈ జల్లినాక 10 నుంచి 15 రోజులు కనుక మనం కెమికల్ వాడకుండా ఒక 10 రోజులు ఆగి సరిపోద్ది. గుళికలు కానీ పెస్టిసైడ్కి సంబంధించిన ఏది కూడా, రసాయనాలకు సంబంధించిన ఏది కూడా మనం పంట చేనులో చల్లుకోకూడదు. చల్లుకున్నట్టయితే ఇది చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మనం ఒక 10 రోజులు కనుక మనం ఇట్లా నిల్వ చేసుకొని చేలో చల్లుకున్నాక ఒక వారం 10 రోజులు కనుక మనం ఏది కూడా చల్లుకోకపోతే ఈ ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్కి సంబంధించిన ఏది కూడా స్ప్రే చేసుకోకపోతే అక్కడ మంచి కూడా మనకు కూడా చేనులో కూడా 100 to 100% మంచి రిజల్ట్ వచ్చేసి మనకు మొక్కకు ఏదైతే ముందుగా చెప్పుకున్నట్టు ఏదైతే ఉందో దానికి పోషక విలువలు పెరుగుతాయి. భూమిలో బ్యాక్టీరియా ఎప్పుడైతే లేదో మనకు మొక్క చక్కగా పోషకాలు విలువలు తీసుకొని మనకు చక్కగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా మిక్స్ చేసుకోవాలనేది కూడా చెప్దాం. ఇట్లా గనక మనం కిందిది పైది మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక దిబ్బ లెక్కన చేసుకొని గోనె పరద అంటే గోనె పట్ట వేసుకోవాలండి. గోనె పట్ట వేసుకుంటే సరిపోద్ది. మనం చూసుకోవచ్చు, అట్లాంటి డస్ట్ ఏదన్నా ఉంటే తీసేసుకోండి. మనం ఎట్లా తీసేసుకున్నా కానీ అన్నం ఒకటి ఉంటుంది, అట్లాంటి తీసేసుకొని కనుక మనం మిక్స్ చేసుకొని చూడండి ఒకసారి ఇట్లా మొత్తం కింద మీద కలిసేటట్టు అట్లా మిక్స్ చేసుకొని దీని మీద గోనె పట్ట వేసుకోండి. ఇప్పుడు బెల్ల వాటర్ స్ప్రే చేసుకోవాలంటే పైన చల్లుకొని దాని మీదకి వెళ్ళి గోనె పట్ట వేసుకోండి. ఈ గోనె పట్ట వేసుకోవడం సిలిపాలిన్ కానీ మన యూరియా బస్తాలకు సంబంధించిన బరకాలు కానీ ఏదన్నా ఉంటే మాత్రం కంపల్సరీ వేయకండి. ఫస్ట్ వేస్తే ఏమైందంటే ఇది హీట్ రావడం జరుగుద్ది. గోనె పట్ట ఏంటంటే కొద్దిగా మనకు చల్లదనాన్ని ఇస్తుంది, బ్యాక్టీరియా ఉత్పత్తి కావడానికి చాలా ఎక్కువ సహాయపడుతుంది. అందుకని గోనె పట్ట వేసుకోండి. ఇట్లా పందిరి కింద పెట్టుకోండి, ఎండలో పెట్టకండి. లేదా చెట్టు నీడ అయితే మరీ మంచిది. మనకు చెట్టు అందుబాటులో లేదు కాబట్టి ఇట్లా తాటాకు పందిరిలో మనం తాటాకు షెడ్ కింద మనం ఉంచుకోవడం జరిగింది. ఇట్లా కనుక మనం ఒక 5 నుంచి 6 రోజులు, వీలుంటే 10 రోజులు కూడా ఉంచుకోవచ్చు. మన వ్యవధిని బట్టి, మన మొక్క నాటుకునే సమయాన్ని బట్టి. ఇంకా నాది వారం 15 రోజులు పడుతుంది కాబట్టి నేను కూడా ఒక 5-6 రోజులు ఉంచుకొని చేను మీద ఒక వారం 10 రోజులు ఉంచుకొని నేను మొక్క వేసుకోవడం జరుగుద్ది. మనం అప్పుడే బోదలు తోలాక కూడా ఎంబటే మనం మొక్కలు పెట్టాం కాబట్టి దాని వ్యవధిని చూసుకుంటూ ఇట్లా కనుక మిక్స్ చేసుకున్నట్టయితే మొత్తం మనకు మొక్కకు చాలా అంటే చాలా మేలు జరుగుద్ది. ఇంకోటి ఏంటంటే రైతుకు పెట్టుబడి ఖర్చు అనేది చాలా తగ్గడం జరుగుద్ది. ఇట్లా కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టయితే దాన్ని సరి చేసుకొని మీ ముందుకు ఇంకా బెటర్ వీడియోతో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. బాయ్.